Hey guys, what's up guys? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ డే 2 ఇన్ మై సౌత్ ఇండియా ట్రిప్. సో నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. దీనికన్నా ముందు యాక్చువల్గా 4 o'clock లేస్తే 5 o'clock వరకు అయిందనమాట. నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి అండ్ వెంటనే ఒకటి గుర్తొచ్చింది, చైన్ లూప్ చేయాలి అండ్ బ్యాక్ టాప్ ర్యాక్కి ఒకసారి నట్స్ ఫిట్ చేయాలని. సో నైట్ అయితే పిచ్చి పిచ్చిగా అసలు దోమలు పురుగులు ఏమేమో కుట్టేసినాయి అమ్మా, నాకేమైందో అర్థం కాలేదు. బట్ ఇప్పుడు స్నానంకి వెళ్ళిన తర్వాత ఒకటి అబ్జర్వ్ చేసిన అనమాట, మిస్టేక్ ఎక్కడైందో చూపిస్తా చూడండి మీరు కూడా. సో ఇక్కడ బాత్రూంలో దిస్ ఈజ్ ఓపెన్. అది నాకు నేను నైట్ యాక్చువల్గా క్లోజ్ ఉన్నట్టు అనిపించింది, బట్ ఇప్పుడు నాకు ఎందుకో చల్లగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదని చెప్పి అట్లా చూస్తే అలా ఉందన్నమాట. ఎవరెవరు చూసారో ఏంటో స్నానం చేస్తుంటే ఆన్లైన్లో పెట్టక నా ఎజ్జా పోతుంది అసలే ఫ్యామిలీ మ్యాన్ని. సో ఎనివే ఇప్పుడు నేను కిందికి వెళ్ళి చైన్ లూప్ చేసేసి అండ్ టాప్ ర్యాక్ ఒక్కసారి నట్స్ అవన్నీ బిగించి టైట్ చేసేసి ఇవి 2 పెట్టేస్తా, 2 పట్టుకొని వెళ్తా, ఫిట్ చేసి వచ్చి మళ్ళీ మిగతా సామాన్ పట్టుకొని వెళ్తా. సో అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇప్పుడు అవన్నీ వేసుకోవాలంటే. సో డైరెక్ట్ మిమ్మల్ని గోప్రో మోడ్లో కనిపిస్తా. టుడే వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి వయా చెన్నై. ఇప్పుడే చెక్అవుట్ చేసిన, ఇక్కడే హోటల్ అక్కడ కనిపించే బిల్డింగే, కాకపోతే పైసలు విత్డ్రా చేసుకుందామని జస్ట్ ఇక్కడ ఆగిన అనమాట. కొంచెం పైసలు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతా. ఓకే, సో పైసలు అయితే విత్డ్రా చేసుకున్నా. అండ్ ఇప్పుడు మనం మ్యాప్స్ వచ్చేసి ఏం పెడుతున్నాం, ఓకే టీమ్ ఏదో ఈ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పినా కదా, యూట్యూబ్ అకౌంట్ వాళ్ళతో రెస్పాండ్ అయ్యారు, చూద్దాం ఏమన్నారు. సో ఇవి మనం ఫిల్ చేయాలన్నమాట. ఓకే గైస్, నేను ఇది అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతా. నాకు తెలిసి కొంచెం కూర్చుంటా ఇక్కడే నేను, బికాజ్ దిస్ ఇస్ టైం 8:01, లిటరల్గా 8:01 అవుతుంది. 8:01 అంటే 2 hours టైం స్పెండ్ చేసిన తెలుసా నేను ఇక్కడ. లిటరల్గా అక్కడికి మెట్ల పైన కూర్చొని ఆల్మోస్ట్ 2 hours ఆ ఫామ్ ఫిల్లింగ్కి నాకు సరిగ్గా ఆప్షన్ రావట్లేదు, ఎందుకంటే ల్యాప్టాప్ లేదు కాబట్టి. సో నేను మా అన్నకు ఫోన్ చేసి నేను మా అన్న ఇద్దరం కలిసి కాల్స్లో ఆ ఫామ్ ఫిల్ చేసాము. సో ఇంకా నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. సో 326 kilometers ఉంది, మేబీ 6 hours చూపిస్తుంది. 2 PM అని ఉంది, బట్ అట్లీస్ట్ 3 PM వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. వినయ్ మౌతం అని ఉంటుంది, వినయ్ మౌతం అని ఉంటుంది, హైదరాబాద్. పిచ్ ఆగా, ఓకేనా వెళ్ళాలి. మెల్లదా సైడ్ కదా, మెల్లగా నడపాలబ్బా. సైడ్గా అక్కడ కూర్చుంటారా, మెల్లగరా కూర్చో. మంచిగా ఉన్నావా? ఓకేనా? కొన్ని వాటర్ ఇవ్వండి అమ్మా ఉంటే. ఏం కాలే, బస్సులు అట్లా అవుతాయి ఎక్కడ పడితే అక్కడ. బస్సులు ఎన్నుకున్నప్పుడు కొంచెం దూరం ఉండాలి, అర్థమవుతుందా? బస్సు వెనుక దూరం ఉండాలి. బస్సులు అట్లనే సడన్గా ఆగేస్తాయి బస్సెస్, జాగ్రత్త. బస్సెస్ ఎంత డేంజర్ తెలుసా, లోకల్లో బస్సెస్ అట్లే ఉంటాయి. బట్ నాకు ఉద్దేశం వచ్చేసి మనం ఫాస్ట్గా వెళ్తే వాడు సడన్గా బ్రేక్ వేస్తాడు, మనం బ్రేక్ వేసే అంత లేకపోతే మస్తు ప్రాబ్లం అవుతుంది. అయ్యో ఆటో అన్న యూట్యూబ్ ఛానల్ పేరు అడిగిండు, వెళ్ళిపోయిండా? ఓం శ్రీ రాజరాజేశ్వర, నా అకౌంట్ వచ్చేలా చూడు స్వామి, నమ శివాయ ప్లీజ్. సో ఈరోజు ప్లాన్ ఏంటి అంటే పాండిచ్చేరికి వెళ్ళి పాండిచ్చేరిలో మనం చెక్ ఇన్ చేసి అదంతా చేసరికి ఈవినింగ్ 4 అవుతుంది. సో 4 o'clockకి బయటకు వచ్చేసి అక్కడ ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుందన్నమాట. లైక్ పాత బ్రిటిష్ వాళ్ళు బిల్డ్ చేసిన బిల్డింగ్స్ అవన్నీ కొంచెం ఓల్డ్ అన్నమాట. సో అవి బయట నుంచే చూస్తా, బిల్డింగ్లోకి వెళ్ళి అంటే బిట్టు చూసే టైప్ అయితే కాదు ఇప్పుడు. సో అట్లా జస్ట్ పైన బయట నుంచే యూజ్ చేస్తా. అండ్ దాని తర్వాత 2 beaches వెళ్దాం అనుకుంటున్నా. 2 వెళ్తానో 1 వెళ్తానో తెలియదు, డిపెండింగ్ ఆన్ ద టైం.
బట్ 2 బీచ్లు పక్క పక్కనే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక్కదానికి వెళ్ళినా 2 వెళ్ళినట్టే ఇంకా నన్ను అడిగితే. బట్ సో ఆ బీచెస్ ఏందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. చెన్నై 165, సులూరుపేట్, మదురై అండ్ కన్యాకుమారి 848. నిన్న 1000 ఉండే, 848 అయింది. రేపు ఎంత అవుతావు కన్యాకుమారి? రేపు ఎంత అవుతావు? ఎల్లుండి నీ దగ్గరికే వస్తున్నా. గైస్ కీప్ వాచింగ్. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ కుదిరితే మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు రోడ్ని ఎంజాయ్ చేయండి కాసేపు, అండ్ నేను కూడా రోడ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాను. ఇడ్లీ ఉందా అమ్మా? ఇడ్లీ ఉందా? దోశ లేదా? సరే ఇడ్లీ ఇచ్చేసాను. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇంకా కీస్ ఇవా అమ్మా? కీస్ మర్చిపోయినా. బండి దిగి ఎక్కాలంటే ఇబ్బంది ఇది. థ్యాంక్స్ అమ్మా. ఇది ఎక్కిది కూడా కష్టం అవుతుందని పిలిచిన. చాలాసేపటి నుంచి ఈ లారీని ఫాలో అవుతున్న రీజన్, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అండ్ డైవర్షన్ ఉందన్నమాట. చాలా దూరం ఉంది డైవర్షన్, చాలా దూరం నుంచి ఉంది అండ్ ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది డైవర్షన్. అయ్యయ్యో. వనకం, వెల్కమ్ టు తమిళనాడు గైస్. 3rd స్టేట్ మనది. తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, నౌ ఇట్స్ తమిళనాడు. సో నా దాంట్లో పెట్రోల్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా 62 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది అండ్ పెట్రోల్ లైట్ కూడా వచ్చిందనమాట, తక్కువ ఉందని. సో మనం ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి ఇక. ఓహో హీరో. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయితే నాకు పెట్రోల్ బంక్ ఉంటుందా ఉండదా పైన తెలియదు, లేకపోతే బిస్కెట్ అవుతా. చూడాలి ఎలా వెళ్ళడం, ఐ డోంట్ నో. పైన నాకు తెలిసి ఖచ్చితంగా ఉండదబ్బా పెట్రోల్ బంక్, కిందనే కొట్టించుకొని వెళ్తా. ఎంత దూరం ఉంటుంది, ఎంత లాంగ్ ఉంటుందో తెలియదు, చెప్పలేము. అనవసరంగా బిస్కెట్ అవుతానేమో అనిపిస్తుంది. అడుగుదాం ఎవరినైనా. బ్రదర్, ఆర్ దర్ పెట్రోల్ పంప్స్ ఆన్ అవుటర్ రింగ్ రోడ్? outer ring road. Tamil. అక్కడ హెచ్పి కనిపిస్తుంది, ముందు కొట్టించుకొని వస్తే మళ్ళీ రిటర్న్ ఎక్కడుంది? నాకు ఇక్కడ ఉందా? అరే బేసిక్ రా. పెట్రోల్ పంప్ అన్నప్పుడు అర్థమైపోవాలి. తమిళ్ అంటాడు అన్న. ఇది అవుటర్ రింగ్ రోడ్ పైదా పోతే పెట్రోల్ పంప్ ఉందా? पेट्रोल बंक आउटर पेट्रोल बंक नहीं ओनली इधर ही यू टर्न कराना हां यू टर्न पड़ी हां ओके सर थैंक्स సో మన థర్డ్ ఫ్యూయల్ బ్రేక్ అన్నమాట ఇది. లీటర్ 102 వద్దనా? 102.62 ఆ లీటర్. తెలంగాణలో ఎంత పడింది మనకి లీటర్? 109. ఆంధ్రప్రదేశ్లో 110, తమిళనాడులో 102 అనా? సరే సరిపోతుంది. చెన్నై అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్నా. ఇది స్ట్రైట్గా 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 40 కిలోమీటర్స్ వరకు ఎలాంటి రైట్ లెఫ్ట్ లేదు, ఇంకా సీదా ఇదే రోడ్. దాని తర్వాత నాకు తెలిసి పాండిచ్చేరికి కనెక్ట్ అయ్యే రోడ్ ఎక్కడో ఉంటుందని అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడే అవుటర్ అయితే దిగినా. ఇక దిగినాక ఇంత ట్రాఫిక్ని చూస్తే ఎందుకైనా దిగినా అనిపిస్తుంది. బట్ బోర్ వచ్చింది అందులో నడిపి అవుటర్ రింగ్ రోడ్లో. సో ఒక్కసారి నాకు ఇట్లా చెన్నై సిటీ దాటిన తర్వాత ఒకసారి ఆగి ఇట్లా రెస్ట్ తీసుకుందాం రా నాయన అంటే ఇది అయ్యేలా లేదు. ఈ ప్లేసెస్ మొత్తం ఏదో నాకు తిరిగినట్టే అనిపిస్తుంది. ఆంధ్ర మంజు రెస్టారెంట్ ఏడుకొచ్చినా నేను
ఎగ్జాక్ట్లీ మ్యాప్లో చెన్నై అని ఎక్కడైతే రాసి ఉందో అక్కడ ఉన్నా ఎగ్జాక్ట్లీ సెంటర్లో అనమాట. సో ఫైనల్గా చెన్నై అయితే క్రాస్ అయిపోయినా, సిటీ నుంచి బయటపడ్డా అండ్ ఆన్ హైవే నౌ NH32. ఇక్కడ నుంచి నాకు పాండిచ్చేరి 112 కిలోమీటర్స్ ఏమో ఉంది. 1.5 hours కాదు, 1 hour 52 minutes చూపిస్తుంది. సో మనం దాన్ని ఎట్నో అట్లా 1.5 hour చేసినాం అనుకో, డైరెక్ట్ లంచ్ కూడా మనం అక్కడ చేయొచ్చు అనమాట. సో టోల్గేట్ డబ్బులు మనం తగ్గించుకోవాలంటే మనం 2-wheelerలో ట్రావెల్ చేయాలన్నమాట. కార్లో వస్తే డబ్బులు బొక్క. సో ఒక మంచిగా సైడ్ ఇక్కడ ఆపేస్తా, ఓ టైం లాప్స్ చేసుకోవాలి. సో నాకైతే వెదర్ మంచిగా అనిపిస్తుంది తెలుసా. అసలు ఎంత డబుల్ రోడ్ అయినా ఆ చెట్లు చూడండి, అసలు మంచిగా అనిపిస్తుంది. లైక్ నీట్ ఉంది రోడ్ కూడా, లైక్ వెరీ నీట్ అండ్ వెరీ స్మూత్ డ్రైవ్ అయితే చేస్తున్న అప్పటి నుంచి. ఇలా చూడండి, ఇలా ట్రీస్ మొత్తం ఇలా రోడ్డు పైకి వస్తే మస్తు అనిపిస్తుంది. ఇంకా వెనక నేను గోపురం ఆన్ చేయలేదు, బట్ ఇంకా మొత్తం క్లోజ్ అయిపోయింది రోడ్. భలే అనిపించింది అప్పుడైతే. ఇంకా సో ఫుడ్ అయితే తినేసిన, లంచ్ అక్కడికి వెళ్ళే చేస్తా అని చెప్పేసి అన్నా కదా మీతోని. బట్ నాకు అనిపించింది అడిగి పోయి మళ్ళీ ఇదంతా సెట్ చేసేసరికి టైం వేస్ట్, అండ్ అక్కడ ఫుడ్ దొరకకపోతే అదో తలకాయ నొప్పి అండ్ కాస్ట్లీ కూడా. అండ్ హోటల్ సరవాణ భవన్ కనిపించింది. ఇట్లా కనిపించగానే అసలు నాకు ఇంకా టైం వేస్ట్ చేయకుండా తినేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇది మంచిగా ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే లాస్ట్ టైం కేరళ నుంచి వస్తుంటే సేలంలో తిన్నా ఫుడ్, వెరీ గుడ్. 47 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను వెళ్ళే లొకేషన్కి, అండ్ 56 minutes చూపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 56 minutes అంటే మనం ఒక 45 minutes వేసుకో, వెళ్ళిపోదాం. హలో పుడుచేరి, ఐ మీన్ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాము. లుక్ ఎట్ దిస్ ఇన్సైడ్ పార్ట్. అంటే టూరిస్ట్స్ ఇంపాక్ట్ ఉండాలని నాకు తెలిసి చెట్లు మొత్తం ఘోరంగా పెట్టేసిండ్రు. ఇట్లా లోపల రాగానే ఒక టూరిస్ట్ లొకేషన్ అన్నట్టుగా అనిపిస్తలే. అంటే లుక్ అండ్ ఫీల్ ఎట్లుందంటే ఏరియాది, ఇది టూరిస్ట్ ప్లేస్ రా అని చెప్పొచ్చు. రే 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 ఏంట్రా ఇది, ఏడికి వాటికి వెళ్తున్నారా నన్ను, ఇంత లోపలికి ఉంది ఏంట్రా. సెల్వియా సైడన్ ఇదా? పైకి ఉంది కదా మొత్తం, చాలా ఎత్తుంది, అయినా ఎక్కించిన. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసిన. రాగానే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నేనైతే ఇంకా లగేజ్ అట్లా పడేసిన అనమాట. సో ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిన అండ్ ల్యాప్టాప్ ఆన్ చేసిన. ఎందుకనంటే గూగుల్ రిప్లై ఇచ్చిందనమాట అకౌంట్ రికవర్ చేసుకోమని. సో జీమెయిల్ రికవర్ అయిపోయింది. యూట్యూబ్ అకౌంట్స్ ఇంకా డిజేబుల్లో ఉంది. సో యూట్యూబ్కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి. సో వెరీ స్మాల్ రూమ్, చాలా చిన్న రూమ్. బట్ నిన్నటి రూమ్కి ఈ రూమ్కి ఇది ఒకటే తేడా, ఏసీ అండ్ ద వ్యూ, మంచి వ్యూ ఉంది, చూపిస్తాను. రివర్ వ్యూ, మొత్తం రివర్ ఉందన్నమాట. ఓకే, సో బండి పొట్టిగా అయింది తెలుసా మీకు, సీట్ తీసేస్తే. చలో లెట్స్ గో టు బీచ్. ఏ బీచ్ ఐ డోంట్ నో. బీచ్ కన్నా ముందు మనం సపరేట్గా ఫ్రెంచ్ కాలనీకి వెళ్దామా, ఒక రౌండ్ వేసేద్దాం. అసలు ఏంది ఫ్రెంచ్ కాలనీ, ఏంది అది, ఏంది అసలు ఎట్లుంటుంది, జస్ట్ ఒక రౌండ్ వేసేద్దాం, అట్లా అయిపోతుంది. అరే రే అవునా, అవుతాను. పోలీస్ వైట్ డ్రెస్, ఫుల్ వైట్, ట్రాఫిక్ పోలీస్. ఇప్పుడు ఒక వైట్ టౌన్లోకి ఎంటర్ కాబోతున్నాము. దీన్ని తెల్ల టౌన్ అని కూడా అనవచ్చు. మీకు ఇక్కడ కనిపించే బిల్డింగ్స్, ఈ నేమ్స్ ఇవన్నీ మొత్తం డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటాయి. అది ఫ్రెంచ్ అన్నమాట. సో ఆ లాంగ్వేజ్లో ఉంటాయి. కంప్లీట్ ఈ టౌన్ అంతా, వైట్ టౌన్ అంతా ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి అంటారు. అండ్ ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, పురాతనపు బిల్డింగ్స్, కట్టడాలు అంటారు కదా, సో అవన్నమాట.
ఫ్రెంచ్ లోఫ్, పెట్స్ ప్యాలెస్, సోలా, ఈ బిల్డింగ్స్ అవన్నీ పాత బిల్డింగ్స్. చాయ్ తాగాల్సిన టైంకి సోడా తాగుతున్నా. ఎక్కువ మస్తు డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది. సో ఒక సోడా అయితే ఇప్పుడు తాగుతున్నా ఇక్కడ. స్వీట్ అండ్ సాల్ట్ సోడా తాగేసా. నైస్, నాట్ బ్యాడ్. ఎంత ఇచ్చిండు, పెద్ద మగ్గడిచ్చిండు అన్నారు 20 రూపాయలకి. సో ఎనీవే ఇప్పుడు ప్యారడైజ్ బీచ్లో పోయినాక కనిపిస్తాం మీకు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. చేసామండి బాబు, మనం ఎక్కడికి వచ్చామండి బాబు. సో ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసిన. పార్కింగ్ టికెట్ 20 రూపీస్ అనమాట. అండ్ చాలా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. ఇక్కడ నుంచి ఆ వ్యూ అయితే నాకు సూపర్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ యాక్చువల్గా ఇక్కడ జిప్ లైన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి తీసుకొని వెళ్తుంది. సో వీ డోంట్ హ్యావ్ టు వాక్ ఆల్ దిస్ పాత్ వే, బట్ నడవాలి. ఎందుకంటే అది 350 రూపాయలు అంట. ఎవడు పెడతాడు? ఇప్పుడు ఎక్కియాలి దాన్ని. ఇంత పొద్దున లగేజ్ ఎక్కుండి వెనక పుల్ చేసింది. సో ఇప్పుడు ఈజీగా ఎక్కుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం. సో ఇది నైట్ వ్యూ అన్నమాట మన రిసార్ట్. చూడండి ఎలా ఉందో. అన్న నీ పేరేందే? నాది ప్యాట్రిక్. ప్యాట్రిక్ ప్రేమ్. ప్యాట్రిక్ వచ్చేసి మన కంపెనీ లొకేషన్ ఎక్కడ? అక్కడ అనమాట, బెంగళూరులో. అండ్ మనోడేమో లోకల్, కోయంబత్తూర్ అంట. సో చూడండి ఎంత మంచిగా డెకరేషన్ అయిందో ఇక్కడ. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినా కదా. మ్యాక్సిమం ఒక 1.5 hour 2 hours దాన్ని ఎడిట్ చేస్తా డే 1. అండ్ రేపైతే స్కెడ్యూల్ చేస్తా. ఇప్పుడైతే అన్న ఫుడ్ చెప్తే తెస్తా అన్నాడు. సో ఫుడ్ పెట్టేసి ఫుడ్ వచ్చే లోపు మనం వీడియో ఎడిట్ చేస్తూ రూమ్ కొంచెం చదువుకోవాలా, గలీజ్ ఉంది. సో మంచి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. రేపు రామేశ్వరం అయితే స్టార్ట్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ ఇంకా. సో మళ్ళీ నైట్ తినేటప్పుడు కనిపిస్తా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్. ఎప్పుడో 8:30కి రావాల్సిన ఫుడ్ నాకైతే 9:30కి వచ్చింది. ఓన్లీ దోశ అండ్ 2 ఇడ్లీ అయితే తీసుకుంటున్నా. సో ఇవి తినేసి ఇంకా ఎడిటింగ్ కొంచెం ఉంది, అది ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా డే 1 ఎడిట్ చేస్తున్నా. సో ఈ వీలాగ్ అయితే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నా. మీకు అందరికి తెలిసేది ఏం చేయాలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.